आप आज कहाँ से आए हैं और क्या डिमांड है आज आपके? నా పేరు బొంకూరి సురేందర్ సన్ని, మాదిగ శక్తి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. మరి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేవెళ్ళలో జరిగినటువంటి ఎన్నికల భారీ బహిరంగ సభలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు స్వయంగా మరి ఎస్సీలకు ఎస్టీలకు చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతోటి 12 అంశాలతో కూడినటువంటి హామీలను ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైనది ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 12 లక్షల రూపాయలను అందిస్తామని, ఎస్సీలకు 18% రిజర్వేషన్లు, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు, అలాగే ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీల గురించి అక్కడున్నటువంటి ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ మరి ప్రశ్నించినప్పుడు కలిసి మరి వీటి విషయం ఏంటిదని అడిగితే ఎవరు కూడా సరైన స్పందన చూపెట్టడం లేదు. అందులో భాగంగానే మరి ఈరోజు మల్లికార్జున ఖర్గే గారి దృష్టికి తీసుకురావడంలో భాగంగానే ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా మల్లికార్జున ఖర్గే గారు వెంటనే స్పందించి మరి అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సరి అయిన సంకేతాలు ఇచ్చి అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని ఇప్పటికైనా ఇంప్లిమెంటేషన్ చేయాలని, చెప్పకపోతే రానున్న రోజులలో మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల మీద, ఎస్టీ రిజర్వేషన్ల మీద మరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఎదిగినటువంటి మా నాయకులు ఏదైతే మరి దళిత గిరిజనులకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. కాబట్టి మరి వాళ్ళను కూడా హెచ్చరిస్తున్నాం. రానున్న రోజులలో మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తప్పకుండా అడ్డుకుంటామని కూడా హెచ్చరించడం జరుగుతుంది. తెలంగాణ నుంచి ఈరోజు భారత ఎరుకుల కులవృత్తుల అభివృద్ధి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కండెల వెంకటేశ్వర్లు, అదేవిధంగా మా సంఘం నుంచి మరి అదేవిధంగా దళిత శక్తి నుంచి ఈరోజు తెలంగాణలో జరిగిన దళిత గిరిజనులకు, ఎస్సీ అండ్ ఎస్టీలకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి ఢిల్లీ వేదికగా మరి ఆ రోజు ఏదైతే చేవెళ్ళ బహిరంగ సభలో మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరి చేవెళ్ళ భారీ బహిరంగ సభలో మరి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి అంబేద్కర్ అభయహస్తాన్ని 12 అంశాలతో కూడిన దాన్ని ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తాన్ని వెంటనే అమలు చేయాలనే డిమాండ్ తోటి ఈ రోజు అంబేద్కర్ అభయహస్తాన్ని డిమాండ్ తోటి ఇక్కడ జంతర్ మంతర్కు వేదికగా మేము ఒకటే మరి జాతీయ కమిషనర్ మరి ఏదైతే మల్లికార్జున ఖర్గే గారికి చెప్పడానికి వచ్చాము, ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన, దళితులకు మరి గిరిజనులకు ఇచ్చిన 12 లక్షల రూపాయల రుణమాఫీని ఏదైతే వెంటనే అమలు చేయాలని, 12 లక్షల రూపాయల హామీని నిర్వహించాలని, అదేవిధంగా ఎస్టీలకు 3 కార్పొరేషన్లు అన్నారు, ఎరుకుల తెగకు 500 కోట్ల బడ్జెట్ తోటి ప్రతి సంవత్సరం ఏకలవ్య కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గిరిజనులకు లంబాడి తెగకు సేవాలాల్ మరి కొమరం భీం ఏజెన్సీ ప్రాంతంలో కొమరం భీం కార్పొరేషన్లు ప్రకటించారు. మరి దళితులకు 3 కార్పొరేషన్లు అన్నారు. ఇంతవరకు ఒక్క కార్పొరేషన్ కాదు కదా, ఒక కార్పొరేషన్ జీవో కూడా తీసుకురాలేదు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వెంటనే మేము డిమాండ్ చేసేది మరి ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల రూపాయలు వెంటనే అమలుపరచాలని, నిరుపేద కుటుంబానికి మరి ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో దాన్ని కూడా వెంటనే జీవో రిలీజ్ చేయాలని, మరి 12 అంశాలతో కూడిన అంబేద్కర్ అభయహస్తాన్ని మీరు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. కాబట్టి ఈరోజు ఖర్గే గారికి విన్నవించుకుంటున్నది ఒక్కటే, మేము చేస్తున్న ఈ ధర్నాన్ని మీరు మీ దృష్టికి తీసుకురావాలని రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మీరు వినని పక్షాన మీ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మా వాయిస్ వినిపిస్తాం. ఎక్కడ గెలవకుండా చేయడానికి మేము అంబేద్కర్ అభయహస్తాన్ని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వనం వెంకటేష్, మెదక్ ఎరుకల సంఘం నుంచి ఢిల్లీకి రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా దళిత మరి గిరిజన కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడానికి ముఖ్య కారణము మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో మందిని కలిసిన వాళ్ళు మా బాధలని, మా సమస్యల్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా గతంలో టీఆర్ఎస్ పార్టీ దళితులకు 5 లక్షల చొప్పున దళిత బంధు ప్రకటించింది. ఈసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి దళిత కుటుంబాలకు, ప్రతి గిరిజన కుటుంబాలకు గిరిజన బంధు, దళిత బంధు రూపంగా 12 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి నేను ఇస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు.
మాట ఇచ్చి 3 సంవత్సరాల ప్రభుత్వ పాలన కూడా మాకు ఇప్పటి వరకు ఏ బంధు కానీ ఏ 12 లక్షల అభివృద్ధి కానీ ఏది జరగలేదు. ఇందిరమ్మ పథకం ఇల్లు కూడా జరగలేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అనుకూలంగా స్పందించింది. 10 దళిత కుటుంబాలకు మాట మీద 5 లక్షల విరాళం దళిత బంధు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మమ్మల్ని నమ్మించి మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి మా కుటుంబాలకు 12 లక్షల రూపాయలు గిరిజన బంధు ఇస్తానని ఇప్పటి వరకు మా హామీలు ఏది నెరవేర్చిపోవడం వల్ల మేము ఈ ధర్నాకు ఈ జంతర్ మంతర్ ఢిల్లీకి రావడం జరిగింది. మా హామీలు నెరవేర్చే వరకు ఈ జంతర్ మంతర్లో మా ధర్నా మా దీక్ష ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. మళ్ళొక్కసారి కూడా మమ్మల్ని ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు కూడా మేము ఖచ్చితంగా నిలదీసి అడుగుతాం. మా బంధు కూడా మాకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే వరకు మా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ 3 పథకాలు ఎస్టీకి దళిత బంధు, గిరిజన బంధు, 3 కార్పొరేషన్లు, ఎస్టీ వర్గీకరణ, ఎస్టీలకు కేటగిరీస్ ఇవన్నీ ఇచ్చే వరకు మా పోరాటం ఈ ఢిల్లీ జంతర్ మంతర్లో సాగుతూనే ఉంటుంది. భారత ఎరుకుల అభివృద్ధి సేవా సంఘం నేను ప్రధాన కార్యదర్శి. అంబేద్కర్ అభయహస్తం సాధనపై జలో ఢిల్లీ అన్నట్టుగా మేము ఇక్కడికి వచ్చినాము. बोलिए शॉर्ट में తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ నియోజకవర్గానికి ఫస్ట్ ఏదైతే ఎలక్షన్ల ముందు భారీ బహిరంగ సభ పెట్టేసేసి అందరికీ అభయహస్తం అనేసి 12 వాగ్దానాలు చేసిండు. ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా ఇప్పటికి దాదాపుగా 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క అభయహస్తం అంబేద్కర్ అభయహస్తం ఒక్కటి కూడా అమలు పరచలేదు. అది అమలు పరచడానికి మేము అనాదిగా అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఎస్సీ ఎస్టీలు ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడ అన్నట్టుగా అట్లనే ఉన్నారు తప్ప ఇంతవరకు వాళ్ళకు ఏ ప్రభుత్వ హామీలు దరిచేరలేదు. ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి కూడా, ఇప్పుడే కాదు, ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి కూడా ఈ పీరియడ్ వరకు, రేవంత్ రెడ్డి పీరియడ్ వరకు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉన్నారు తప్ప ఎవరు ఈ ప్రభుత్వ హామీల మీద బాగుపడ్డది ఏమీ లేదు. అది ఆశ వదులుకొని ఈ ధర్నాలు చేయడాలు, ఢిల్లీకి రావడాలు ఇవన్నీ ఈ సమాజంలో సర్వసామాన్యంగా జరుగుతూనే ఉంది. మేము చూస్తూనే ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాం కానీ చేసింది లేదు, చచ్చింది లేదు, ఉన్నది లేదు. పోయి డైరెక్ట్ ఎన్నిసార్లు సీఎం దగ్గరికి పోయినా కలిసిన, మినిస్టర్ల దగ్గర పోయినా కలిసిన, ఎమ్మెల్యేల దగ్గర కలిసిన, కమిషనర్ల దగ్గర కలిసినా కానీ వినతి పత్రాలకే అంకితం అవుతుంది తప్ప అమలు పరిచింది ఇంతవరకు ఒక్కటి లేదు. అమలు పరిచింది, అమల్లో వచ్చింది, ఇగో ఇది ఇచ్చినాము ఎస్టీలకు కానీ నిజమైన ఎస్టీ వాడు భూమి లేని వాళ్ళకు 3 ఎకరాలు అన్నారు, గుడిసెలున్న వాళ్ళకు జాగున్న వాళ్ళకు ఇండ్లు అన్నారు. ఇప్పుడు కొంతమంది ఎక్కడో వాడికి దృష్టిలోకి వస్తేనే కూడా అది కూడా 5 లక్షలు పూర్తిగా ఇవ్వట్లేదు. 3.5 లక్షలు 3,75,000 తగ్గినాయి. మొత్తం వీళ్ళు బ్రోకర్లు అనేసి మధ్యలో ఉన్న వ్యక్తులకి తినేస్తున్నారు. అది కూడా సరైన ఇల్లు కట్టిస్తలేరు. సగం ముట్టిగా సున్నము అది ఇది దాని సున్ననేసి కట్టిస్తారు. అవి కూడా ఇందిరాగాంధీ పీరియడ్ లో కూడా ఆ విధంగా జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీరియడ్ లో కూడా ఇదే జరుగుతుంది. కనుక ఇవన్నీ అమలు పరచడానికి ఇంకా ఎన్నేళ్ళు కావాలనో. అందుకే మేము కోరుకుంటుంది ఏంటంటే నిజమైన ప్రభుత్వాలు, నిజమైన ప్రజా రాజ్యాంగం, ప్రజలకు నిజమైన భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఆ రాజ్యాంగం ప్రకారంగా ఎస్సీలకు ఎస్టీలకు రావాల్సిన వనరులను ఇవ్వాలని కోరుకుంటున్నాం తప్ప ఇంకేం లేదు. ఇక్కడ వచ్చి ధర్నాలు చేస్తున్నాం. జై తెలంగాణ. మేము మెదక్ నుంచి వనం లత మాట్లాడుతున్నాను. మాకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు మాకు ఇస్తున్న పథకాలు ఏది ఒకటి అమలు చేయట్లేదు. మేము అందుకే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చి మా బాధలంతా మేము ఇక్కడ చెప్పుకుంటున్నాము. హామీలు ఇచ్చారు, 3 హామీలు ఇచ్చారు. ఏ హామీలు కూడా మాకు ఒక్కటి కూడా కరెక్ట్గా చేయలేదు. బీఆర్ఎస్ పార్టీలో
మాకు 10 లక్షలు అని కేసీఆర్ గారు చెప్పారు, 5 లక్షలు చెప్పారు, ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఒక్కటి కూడా మాకు అమలు చేయలేదు. మూడు కార్పొరేషన్ అని చెప్పారు, ఏది కూడా ఒకటి మాకు చేయలేదు. అందుకే మేము ఓట్ల గురించి వచ్చి మేమందరికీ ఓట్లేసి గెలిపించాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మాకు ఏది కూడా ఒకటి కూడా కరెక్ట్గా చేయట్లేదు. మాకు అందుకే మేము ఢిల్లీ దాకా జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ఢిల్లీ దాకా వచ్చి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ నుండి వచ్చి మరి ఎస్సీలు ఎస్టీలు కలిసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి విషయం, ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి నెరవేర్చలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మరి హామీలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏవి నెరవేర్చట్లేదు. ఎస్సీలు ఎస్టీల ఓట్లేసుకొని గెలిచిన ఎంపీలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, కనీసం వాళ్ళకి ఎలాంటిది లేదు. మా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మేము కలిసి మాట్లాడినా కూడా పట్టించుకోవట్లేదు. ఆ ముఖ్యమంత్రి గారికి తెలియజేయట్లేదు. కాబట్టి మేము జంతర్ మంతర్ దగ్గర వచ్చి మాట్లాడేది ఒకటే, హామీలు ఏమైతే ఉన్నాయో అవి నెరవేరాలని చెప్పేసి కోరుకుంటున్నాం. We are the people of Telangana. From the community of SC STs, we are demanding what the Congress government had given to the promises. What the Congress party had given to the promises at the meeting of Chevella. अभी से लेकर 5 बजे तक कोई उठना नहीं ना बैठना नहीं. Implemented to the Telangana. When 2023 elections, Mallikarjun Kharge ji has attended the Chevella's meeting. He declared that SC ST people are eligible to 12 lakhs payment, 12 lakhs eligible scheme that is named as Abhaya Hastam scheme. When government is formed in Telangana, government has not given to the people of SC ST communities. Now we are demanding from the Delhi to the government of Telangana, Revanth Reddy ji, you have to implement the schemes of Abhaya Hastam. That is very good scheme. We have benefit. We want to benefit that scheme. That's why we have to come to him. One more thing is we have to increase the SC ST reservation because SC ST population is more than 20%. That's why we want the reservation percentage 20%. Thank you very much.